దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అనగా ప్రవక్త అయినటువంటి మలాకీ గ్రంథము నుంచి మత్తయి సువార్త మొదటి అధ్యాయమునకు మధ్య ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి సంఘటనలను తెలుసుకొనడానికి మనము దానియేలు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మరి రాజైనటువంటి నెబుకద్నెజరుకు కలిగినటువంటి దర్శనములో మరి దేవుడు జరగబోయేటటువంటి సంఘటనలన్నిటిని గురించి రాజుకు ఆయన దర్శనములో కనబరిచాడు. ఆ విషయాలన్నిటినీ మరి తన యొక్క ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా దేవుడు రాజునకు తెలియజేస్తున్నాడు. చూద్దాం పిల్లారా. మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మరి ఆ రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు కలిగినటువంటి దర్శనాన్ని దేవుడు దానియేలుకు కనపరిచాడు. ఏమిటి అంటే, ఆ రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక గొప్ప ప్రతిమను చూశాడు, ఒక గొప్ప విగ్రహాన్ని చూశాడు. ఆ విగ్రహం ఎలాగుందంటే, ఆ ప్రతిమ యొక్క శిరస్సు దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 33వ వచనంలో ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారము, దాని రొమ్ము భుజములు వెండివి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిది అయి ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియాలుగా విరుగుగొట్టినట్టు తనకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరుగుగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదమని దానియేలు ఆ యొక్క రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మరి దేవుడిచ్చినటువంటి జ్ఞానము చొప్పున, దేవుడు తెలియజేసినటువంటి ఆ దర్శనము చొప్పున దానియేలు ఆ యొక్క దర్శన భావాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, రాజా, పరలోకమందున్న మరి దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించున్నాడు. తమరు రాజులకు రాజయ్యున్నారు. ఇదిగో మరి ఆ మనుష్యులు నివసించు ప్రతి స్థలమందు మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ తమరి చేతికి అప్పగించున్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించున్నాడు. తామే ఆ బంగారు శిరస్సు. హల్లెలూయా. రాజా, మరి ఆ ప్రతిమ ఈ లోకములో ఉన్నటువంటి రాబోతున్నటువంటి రాజ్యములన్నిటికీ మరి సూచనగా ఉంటూ ఉన్నది. ఆ ప్రతిమలో మీరు చూసినటువంటి ఆ బంగారు శిరస్సు ఉందే, ఆ శిరస్సు మీ రాజ్యమును, మీ అధికారాన్ని, మీ ఘనతను సూచిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు మరి తమరికి ఈ ఘనతను అనుగ్రహించాడు. అంతేకాదు, మీరు చనిపోయిన తర్వాత మీ రాబోతున్నటువంటి రాజ్యములు మీకన్నా కొంచెం బలహీనమైనటువంటి రాజ్యాలు రాబోతూ ఉన్నాయి. ఆ తర్వాత రాబోతున్నటువంటి రాజ్యములన్నిటి యొక్క ప్రభావములను గురించి, శక్తిని గురించి మరి వాటిని బంగారముతోనూ వెండితోనూ ఇనుముతోనూ ఇత్తడితోనూ పోలుస్తూ ఆ రాజ్యముల యొక్క పరిస్థితిని, ఆ రాజ్యముల యొక్క మరి రాకడను ఆయన వివరించాడు. ప్రియులారా, మరి చరిత్రను గనుక మనము గమనించినట్లయితే, మరి దానియేలు వివరించిన మాదిరిగా దేవుడు ఆ నెబుకద్నెజరుకు చూపిన దర్శనములో మాదిరిగానే మొట్టమొదటిగా ఆ యొక్క బబులోను రాజ్యము అంతరించిన తర్వాత మరి పారసీకుల రాజ్యము వచ్చింది. ఆ పారసీకులు, మీడో పర్షియన్, మాదీయులు, పారసీకులు కలిసి మరి సైరస్
రాజుగా ఉండి వారిని నడిపించాడు. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యము, మూడవది గ్రీకు సామ్రాజ్యము అలెగ్జాండర్ ద్వారా మరి స్థాపించబడినటువంటి ఆ గ్రీకు సామ్రాజ్యం. ఆ తర్వాత ఆ గ్రీకు సామ్రాజ్యము అలెగ్జాండర్ మరణించిన తర్వాత మరి తన 4 సేనాధిపతులు కలిసి మరి ఆ యొక్క రాజ్యాన్ని వారు పరిపాలించారు. ఆ తర్వాత మరి రోమా ప్రభుత్వం ఏర్పడింది. ఈ యొక్క మరి పారసీకుల రాజ్యం మొదలుకొని ఆ గ్రీకు అలెగ్జాండర్ రాజ్యము తర్వాత రోమా ప్రభుత్వం, రోమా సామ్రాజ్యం స్థాపించబడటానికి దరిదాపు 400 సంవత్సరాల కాలము అక్కడ గడిచిపోయి ఉంటుంది. వాటన్నిటినీ మరి వివరంగా మనము ధ్యానించుకుందాం. అయితే ఇక్కడ దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనం నుంచి గమనిస్తే, పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా, ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టును. ఇది రోమా సామ్రాజ్యమునకు గుర్తుగా ఉంటుంది. ఆ రోమా ప్రభుత్వము ఆ సైనిక శక్తి వలన మరి ప్రపంచమంతటిని ఆక్రమించుకొని వారు మరి ఇనుము ఏ విధంగానైతే సమస్తాన్ని విరగొడుతుందో, ఈ లోకంలో ఉన్న సమస్త అధికారాలన్నిటిని వారు విరగొట్టి రోమా ప్రభుత్వము ఏర్పడుతుంది. రోమా ప్రభుత్వము ఏర్పడింది ప్రియులారా. అయితే పాదములను వ్రేలును కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగా ఉన్నట్టు తమరికి కనబడిను గనుక ఆ రాజ్యములో భేదములుండును. ఆ పాదములో, ఆ ప్రతిమలో చూసినటువంటి పాదములో ఆ పాదములు కొంచెం మట్టి ఇనుము కలిసి ఉన్నాయి. అనగా అది దేన్ని సూచిస్తూ ఉందంటే ఆ రాజ్యంలో, ఆ రోమా సామ్రాజ్యంలో కలిగే భేదములను గురించి మరి భిన్నత్వమును గురించి బోధిస్తూ ఉంది. అయ్యా అంతేకాదు, ఇదిగో పాదముల వ్రేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు రాజ్యం ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగా ఉండును. అంటే మరి ఆ రాజ్యంలో ఉండే బలములు బలహీనతలు, బలములు ఇనుముతో సమానమైతే బలహీనతలు మట్టితో మరి పోలుస్తూ ఆ విధంగా ఆ సామ్రాజ్యము ఉంటుంది, ఆ రాజ్యం అధికారము ఉంటుంది. అయితే ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతుల మిళితములై ఇనుము మట్టితో అతుకనట్లు వారు ఒకరితో ఒకరు పసుగక ఇందురు. మరి అంత పెద్ద సామ్రాజ్యం, ఆ విశాలమైన రోమా సామ్రాజ్యంలో మనుషులు కూడా ఒకరితో ఒకరు మరి కలిసి ఉండక భిన్నత్వాలు, ఒకరికి ఒకరికి తేడాలు ఏర్పడే రోజులు రాబోతూ ఉన్నాయి. అయితే ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను. హల్లెలూయా. ఆ రాజా మరి ఆ 4వ రాజుల కాలంలోనే దేవుడు ఒక తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దానికెన్నటికి నాశనము కలగదు. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ ఇటర్నల్. దేవుడు స్థాపించబోయే రాజ్యము అది మరి నిత్య రాజ్యము, అది పరలోక సంబంధమైనటువంటి రాజ్యం, అది నాశనము లేనటువంటి రాజ్యము. దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగయుగముల వరకు నిలిచును. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఒక రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. హల్లెలూయా. మరి ఆ రాజు చూస్తుండగానే ఆ రాజు యొక్క దర్శనములో ఆయన ఏం చూశాడంటే, ఇదిగో ఒక పర్వతము నుంచి చేతి సహాయం లేకుండా, ఎలాంటి సహాయం లేకుండా ఆ పర్వతము నుంచి ఒక రాయి వచ్చి ఆ ప్రతిమనంతటిని తుత్తునియాలుగా చేసేసింది. హల్లెలూయా. అనగా ప్రియులారా, పరలోకము నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనే ముఖ్యమైనది, మూలరాయి అయినటువంటి సియోనులో స్థాపించబడినటువంటి రాయి. మరి ఆయనే మరి మన పితరులను వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండ, ఆత్మ సంబంధమైన రాయి ఆ క్రీస్తు ప్రభుల వారు. ఆ క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో మరి పరలోకము నుంచి దిగివచ్చి ఆయన శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా
ఈ లోకంలోనికి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించాడు. అక్కడ చూసినటువంటి ఆ రాజ్యమే క్రీస్తు ప్రభుల వారి రాజ్యము. హల్లెలూయా. ఆ రాజ్యము స్థాపించబోతుంది, ఆ రాజ్యము దేవుడు స్థాపిస్తాడు అని ఆ గొప్ప దర్శనాన్ని ఆయనకు చూపిస్తున్నాడు. మనందరికీ తెలుసు, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము నుంచి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. దేనికి ప్రియులారా? ఆయన రాజ్యమునకు సర్వకాలం. ఇదిగో ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు స్థాపించబోయేటటువంటి రాజ్యము, మరి అది నిత్య రాజ్యము. యుగ యుగములు మరి దావీదు సింహాసనం పైన కూర్చుండి ఆ క్రీస్తు ప్రభుల వారు ఏలేటటువంటి రాజ్యము. అది మానవులు స్థాపించేటటువంటిది కాదు, అది పరలోకము నుంచి దేవుడు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి ఆయన స్థాపించేటటువంటి రాజ్యము. హల్లెలూయా. ఆ రాజ్యమే క్రీస్తు ప్రభుల వారి రాజ్యము. ఆ రాజ్యమే నీ కొరకు నా కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు సిద్ధపరిచినటువంటి రాజ్యము. ఆయన తన స్వరక్తమిచ్చి మన అందరినీ సంపాదించుకొని మన పాపములను దోషములను మన్నించి ఆ నిత్య రాజ్యమునకు మనందరినీ వారసులుగా చేశాడు. హల్లెలూయా. మరి అట్టి రాజ్యంలో మనమందరం పాలిభాగస్థులమవుదాం. దేవుని సన్నిధిలో ఆ నిత్య రాజ్యంలో పౌరులుగా, ఆయన బిడ్డలంగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరమ తండ్రి, చెమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరము గల మా ప్రభువా, అవును మా తండ్రి, మీ నిత్య రాజ్యము మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి సంపాదించి మమ్మల్ని అందరినీ మీ కొరకు ఒక రాజ్యముగాను ప్రజలుగాను రాజులైన యాజక సమూహముగా ఉండటానికి అయ్యా మమ్మల్ని ఏర్పరచుకున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలయ్యా. మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ఆ నిత్య రాజ్యంలో మేమందరం పాలిభాగస్థులమై కృప దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల రాజా, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. మీ నిత్య రాజ్యంలో బిడ్డలను మరి చేర్చుకున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరం గల మా ప్రభువా, మరి దుఃఖంలో, వేదనలో కృంగినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలకు అనుగ్రహించి ధైర్యమును, మరి విడుదలను, ఆదరణను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ యొక్క పరలోకపు ఆశీర్వాదాలు, కాపుదల బిడ్డలపై కృమ్మరించి నిత్యము మీ మార్గములో మీ సన్నిధిలో నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.